బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుదాడికి దిగారు. తిరుపతి జూ పార్క్ సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆర్ఎస్ఐకు గాయాలయ్యాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, గుడ్ మార్నింగ్. చెప్పండి, జూ పార్క్ సమీపంలో అసలు ఏం జరిగింది? కవిత, చూస్తున్నాం చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్ర కూలీల అలజడి కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నుంచి కంటిన్యూస్ గా ఈ ప్రాసం జరుగుతూనే ఉంది. గత ఏడాది ఏప్రిల్ 7వ తారీఖున జూ పార్క్ సమీపంలోని సచ్చినోడి బండ చిగటిగల కోన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది కూలీలను పోలీసులు చంపడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ సిబ్బంది పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నారు, అరెస్టులు చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున కోట్ల రూపాయలు ఎర్రచంద్రాన్ని సైతం స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ ఎర్ర కూలీలు మాత్రం తమ కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనడానికి ఈ సంఘటన తాజా ఉదాహరణగా భావించవచ్చు. ఇవాళ తెల్లవారుజామున ఏదైతే ఉందో చంద్రగిరి మండలం జూ పార్క్ సమీప దగ్గర టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది ఎర్ర కూలీలు తారసపడ్డారు. వాళ్ళను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మొదట ఇదే సందర్భంలో 25 దుంగలు అంటే దాదాపు ₹1,00,00,000 విలువ చేసి ఎర్రచంద్రాన్ని స్వాధీనం చేస్తున్నారు. అనంతరం మరో ప్రాంతానికి వెళ్తున్న సమయంలోనే చెట్లలో దాక్కుని ఉన్నాడు. ఎర్ర కూలీలు దాడి చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఐ వాసుకు స్వల్పంగా గాయాలై అనంతరం పోలీసులు రక్షణ కోసం గాల్లో కాల్పులు జరిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ సంఘటనా స్థలానికి ఏదైతే ఉందో శేషాచల అడవిలోని జూ పార్క్ సమీపంలో ఉన్నటువంటి ఎస్బీ నగర్ ప్రాంతానికి డిఐజీ కాంతారావు చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి డిఐజీ కాంతారావు ఖచ్చితంగా ఇది ఎర్ర కూలీలను ఆట కట్టిస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏడుకొండలలో ఉన్నటువంటి విలువైన ఎర్రచందనాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దాడులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఆత్మరహస్య కోసమే మా సిబ్బంది కాల్పులు జరపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే వచ్చినటువంటి స్మగ్లర్లో ఒక వ్యక్తి మనం చూడొచ్చు, కాషాయ వస్త్రం అంటే తిరుమలకు పేరుతో భక్తుల రూపంలో వస్తున్నారనడానికి ఇది చక్కటి నిదర్శనంగా పోలీసులు భావిస్తున్నారు. భక్తుల రూపంలో వస్తూ అవసరమైతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడము, లేకపోతే తిరుమలలోనే దొంగతనాలకు పాల్పడడం, ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కవిత, మధు, పోలీసులు 2 స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. వారి నుంచి ఎలాంటి విషయాలు రాబడుతున్నారు? అదేవిధంగా ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు పట్టుబడిన 2 ఎర్ర కూలీలు వీళ్ళు బాధ్యత కేవలం అంటే 3 బ్యాచ్లుగా ఉంటాయి. కవిత, ఒక బ్యాచ్ వచ్చేసి చెట్ల నరికే కార్యక్రమం, అంటే వాళ్ళ పని అంతటి వరకే చెట్ల నరకవడమే సరిపోతుంది. మళ్ళీ 2వ బ్యాచ్ అడవిలో నుంచి వాళ్ళు ఏదైతే పాయింట్ డంప్ ప్రాంతానికి అంటే రవాణా లారీలు వెళ్లే ఆ ప్రాంతానికి ఆ దుంగలు చేర్చడం 2వ బ్యాచ్ స్వీకరిస్తుంది. 3వ బ్యాచ్ ఆ రవాణా ప్రాంతం నుంచి చెన్నైకి తరలించడం. అంటే 3 బ్యాచ్లు ఈ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. అంటే ఈ సందర్భంగా మనము ఎర్ర కూలీలతో కూడా మాట్లాడడం జరిగింది. 1 కిలోకు ₹200 చొప్పున వీళ్ళకు ఆ స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో బడా స్మగ్లర్లు వీళ్ళకు ₹200 చొప్పున కూలి ఇస్తారంట. అంటే ఒక్కొక్క కిలోకు అంటే ఒక్కొక్క దుంగ దాదాపు 20 నుంచి 30 కిలోలు ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా వీళ్ళకు కిలోకు ₹200 చొప్పున మేము కూలీ కోసం వచ్చాము, మా వెనకాల ఎవరున్నారో తెలియదు, ఒక మధ్యవర్తి పంపిస్తే వచ్చాం తప్ప ఇందులో మాకు డైరెక్ట్ గా ఎలాంటి సంబంధం ఉండదనేసి వీళ్ళు కూలీలు చెప్తుంటే పోలీసులు మాత్రం వీళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు బడా స్మగ్లర్లు అందిస్తారు, వాళ్ళతో సంబంధాలు ఉంటాయనేసి చెప్తున్న పరిస్థితి తెలుస్తోంది. కవిత, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మధు.